ఫ్రెండ్స్, మన హిందూ ధర్మ గ్రంథాల్లో ఎలాంటి కథలు ఉంటాయంటే వాటిని మనం అసలు అంచనా కూడా వేయలేం. వాటి గురించి తెలుసుకుంటే నిజంగానే ఈ విధంగా జరిగిందని అనిపిస్తుంది. మన హిందూ ధర్మంలో మహిళలని చాలా పవిత్రంగా భావిస్తాం. అలానే వాళ్ళని దేవీలుగా గౌరవిస్తాం. కానీ అయినప్పటికీ నెలలో కొన్ని రోజులు ఎలా ఉంటాయి అంటే ఆ రోజుల్లో మహిళలని అపవిత్రంగా భావిస్తాం. అలానే వాళ్ళు ఒకవేళ ఏ వస్తువునైనా పట్టుకుంటే ఆ వస్తువు కూడా అపవిత్రం అయిపోతుందని చెప్తుంటారు. మనం ప్రతిరోజు స్త్రీల చేతులతో తయారు చేసిన ఆహారాన్ని తింటాం. కానీ నెలలో ఒక 2-3 రోజులు వాళ్ల చేతులని అపవిత్రంగా ఎందుకు భావిస్తాం? మహిళలకి ప్రతి నెలలో మాసిక ధర్మం జరుగుతుందని మనందరికీ తెలుసు. అసలు ప్రతి నెల మహిళలు ఈ శారీరక నొప్పిని ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? దీని వెనుకున్న కారణమేంటి? అసలు ఈ మాసిక ధర్మం యొక్క ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది? ఒకవైపు సైన్స్ మాత్రం దీన్ని న్యాచురల్గా జరిగే ఒక ప్రాసెస్ లాగా భావిస్తుంది. కానీ మరోవైపు శాస్త్రాలలో దీని గురించి వర్ణన కూడా లభిస్తుంది. దీన్ని మహిళల యొక్క బలహీనతగా భావిస్తుంది. కేవలం ఈ శారీరక నొప్పిని మహిళలు మాత్రమే ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? ఈ వీడియోలో దీని గురించి పూర్తి సమాచారం చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. పౌరాణిక కథల ప్రకారం మహిళలకి ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం దేవరాజు ఇంద్రుడు. అతను బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందడం కోసం మహిళలకి శాపాన్ని ఇచ్చాడు. దీని వెనుక ఒక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, దేవతల్లో ఇంద్రుడు చేసినన్ని పాపాలు ఇంకెవరూ చేయలేదు. గౌతమ మహర్షి రూపంలోకి మారి అహల్యతో శారీరకంగా కలవడానికి ప్రయత్నించడం దగ్గర నుంచి యజ్ఞం చేయనందుకు అమాయకమైన మనుషులను ఇబ్బంది పెట్టడం వరకు ఇంద్రుడు చాలా తప్పులను చేశాడు. ఇతనికున్న అహంకారంతో దేవతలు చెప్పేది కూడా వినిపించుకునేవాడు కాదు. అలానే తనకి తన సింహాసనం అంటే చాలా ఇష్టం. అందుకనే ఎప్పుడు కూడా అతను సింహాసనాన్ని కోల్పోతానని భయపడుతూనే ఉండేవాడు. అతను చేసిన పనుల వల్లే మన హిందువులు అతన్ని చాలా తక్కువగా పూజిస్తారు. కాని ఇంద్రుడు చేసిన తప్పు వల్లే ఈరోజు మహిళలు మాసిక ధర్మం యొక్క నొప్పిని అనుభవిస్తున్నారని మీలో ఎంతమందికి తెలుసు? మన పురాణాలలో ప్రసిద్ధ పురాణమైన భాగవతం ప్రకారం ఒకసారి ఇంద్రదేవుడు తన సభలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో దేవగురువు బృహస్పతి అక్కడికి వచ్చాడు. తనని సన్మానించడానికి దేవరాజు ఇంద్రుడు వస్తాడని ఆలోచనతో అతను అక్కడే ఉండిపోయాడు. ఎంతసేపు వేచి చూసినా సరే దేవరాజు ఇంద్రుడు బృహస్పతిని సన్మానించడానికి రాలేదు. నిజానికి ఇంద్రుడు బృహస్పతి వస్తున్నాడనే విషయం తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. దీని బృహస్పతి ఒక అవమానంగా భావించాడు. దీనితో అతనికి ఇంద్రుడిపైన చాలా కోపం వచ్చింది. అందుకనే అతను నీ శక్తి నశించిపోతుందని, నీ అధికారాన్ని కోల్పోతావని ఇంద్రుడిని శపిస్తాడు. ఆ తర్వాత దైవగురువు బృహస్పతి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు త్వష్టదేవుడి కొడుకైన విశ్వరూపాన్ని తమ గురువుగా చేసుకున్నారు. కాని కొన్నిసార్లు విశ్వరూప దేవతలను విడిచిపెట్టి అసురులకు కూడా సాయం చేస్తూ ఉండేవాడు. మరోవైపు బృహస్పతి కూడా దేవలోకం పైన అధికారం పొందడానికి అసురుల సాయం తీసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు తప్ప మిగిలిన దేవతలందరూ కలిసి వాళ్ల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో దేవతలు అసురులకి కనిపించకుండా చాలా ప్రదేశాల్లో దాక్కుంటూ ఉండిపోయారు. కాని ఎప్పుడైతే ఇంద్రదేవుడి ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందో అప్పుడు అతను కూడా తన సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతను ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఈ సమస్య పరిష్కరించడానికి సాయం చేయమని వేడుకున్నాడు. ఇంద్రుడి ఈ స్థితిని చూసి బ్రహ్మదేవుడు అతనికి ఒక సలహా ఇచ్చాడు. ఇంద్రదేవా, ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవాలి అనుకుంటే నీ సింహాసనాన్ని అసురుల చేతి నుంచి విడిపించుకుని మళ్లీ అధికారం పొందాలనుకుంటే విశ్వరూపాకి నువ్వు సేవ చేయాల్సి ఉంటుంది. నీ సేవతో అతన్ని ఆనందింపచేస్తే నువ్వు స్వర్గానికి తిరిగి వెళ్లవచ్చు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇంద్రదేవుడు తనకిష్టం లేకపోయినా విశ్వరూపకి సేవ చేయడానికి బయలుదేరాడు. కాని ఇంద్రదేవుడికి తను ఎవరికైతే సేవ చేయడానికి వెళ్తున్నాడో అతని అమ్మ ఒక రాక్షసని తెలియదు. విశ్వరూప మనసులో కూడా అసురుల పట్ల పక్షపాతం ఉంది. అసురుల పట్లున్న పక్షపాతంతో అతను ఇంద్రదేవుడి యొక్క సింహాసనాన్ని అసురులకి ఇచ్చేశాడు. ఇంద్రదేవుడికి ఈ విషయం తెలిసిన వెంటనే చాలా కోపం వచ్చింది. వెంటనే అతను విశ్వరూప యొక్క తలని శరీరం నుంచి వేరు చేశాడు. దీనితో అతనికి బ్రహ్మహత్య పాపం తగిలింది. ఈ పని చేసినందుకు గాను అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది.
దేవలోకం ముందు నుంచి అసుల చేతిలో ఉంది. మరోవైపు ఇంద్రుడి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. అలానే ఇప్పుడు అతనికి బ్రహ్మహత్య పాపం కూడా తగిలింది. దీంతో ఇంద్రదేవుడు చాలా ఆందోళన పడ్డాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీనితో అతను ఒక కొలంలో దాక్కొని అసురుల నుంచి సురక్షితంగా ఉన్నాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న అతనికి ఒక ఆలోచన వచ్చింది. విష్ణు భగవానుడి సాయం కోరుదామని అనుకున్నాడు. 1,00,000 సంవత్సరాల వరకు విష్ణు భగవానుడి కోసం తపస్సు చేశాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు ప్రత్యక్షం అవ్వగానే అతను విష్ణు భగవానుడిని తను చేసిన తప్పులకు క్షమించమని కోరి ఎలా అయినా సాయం చేయమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు కూడా ఇంద్రుడికి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఈ పాపాల నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గముంది. నీ పాపాలని చెట్టుతో, భూమితో, నీళ్లతో, స్త్రీతో పంచుకోవాలి. ఇలా చేస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి. పాపాలు తొలగించినందుకు గాను నువ్వు వాళ్లకి వరం కూడా ఇవ్వాలి అని విష్ణు భగవానుడు పరిష్కారం చెప్పాడు. విష్ణు భగవానుడు చెప్పిన సూచనల మేరకు ముందుగా ఇంద్రదేవుడు చెట్టు దగ్గరకు వెళ్లి తను చేసిన కొన్ని పాపాలను తీసుకోమని చెప్తాడు. అప్పుడు చెట్టు కూడా ఇంద్రదేవుడి యొక్క పావువంతు పాపాన్ని స్వీకరించింది. దీనితో కృతజ్ఞతాభావంతో ఇంద్రదేవుడు చెట్టుకి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ప్రకారం చెట్టు చనిపోయిన తర్వాత మళ్లీ దానికి జీవం వస్తుంది. దీని తర్వాత ఇంద్రుడు జలం దగ్గరికి వెళ్లాడు. ఇంద్రుడు చెప్పగానే జలం కూడా ఇంద్రుడు చేసిన పాపాలలో పావువంతు భాగాన్ని స్వీకరించింది. దీనితో ఇంద్రుడు జలంకి అన్ని వస్తువులను పవిత్రం చేయగల శక్తిని ప్రసాదించాడు. అందుకనే హిందూ ధర్మంలో నీటిని పవిత్రంగా భావిస్తాం. అలానే పూజలు చేయడంలో కూడా ఉపయోగిస్తాం. సరిగ్గా అదేవిధంగా ఇంద్రుడు భూమి దగ్గరకు వెళ్లి భూదేవిని పూజించాడు. కాసేపటికి భూదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు తను చేసిన పాపాలలో పావువంతుని భూదేవిని స్వీకరించమని కోరాడు. భూదేవి కూడా ఇంద్రుడు కోరుకున్న కోరికను తీర్చడం కోసం అతని పావువంతు పాపాన్ని స్వీకరించింది. దీనికి బదులుగా ఇంద్రుడు భూమికి మరొక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ఏంటంటే భూమికి తగిలిన దెబ్బ వాటంతటవే నయమైపోతాయి. మిగిలిన పావువంతు భాగాన్ని మహిళలకి ఇవ్వడం కోసం ఇంద్రుడు మహిళ దగ్గరికి వెళ్లాడు. మహిళకి జరిగిన విషయమంతా వివరించి తన పాపాన్ని స్వీకరించమని కోరాడు. అప్పుడు మహిళ ఇంద్రుడి యొక్క పాపాల్లో మిగిలిన పావువంతు భాగాన్ని తీసుకుంది. అందుకనే మహిళలకి ప్రతి నెల మాసిక ధర్మం రూపంలో ఆ పాపాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి బదులుగా ఇంద్రుడు ఒక వరం ప్రసాదించాడు. ఆ వరం ప్రకారం పురుషులతో పోల్చుకుంటే మహిళలు ప్రతి పనిలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అలానే ఇంద్రుడు స్త్రీలకి పిల్లలకు జన్మ ఇవ్వగలిగే శక్తిని ప్రసాదించాడు. అప్పటినుంచి ప్రతి మహిళ ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్య పాపాన్ని స్వీకరించడంతో మాసిక ధర్మంలో నొప్పిని అనుభవిస్తుంది. దీనికి ముందు మహిళలు మాసిక ధర్మం యొక్క బాధను అనుభవించేవారు కాదు. కానీ దీని తర్వాత నుంచి మహిళలు మాసిక ధర్మం రూపంలో చాలా నొప్పిని అనుభవిస్తున్నారు. కానీ ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తమ ధర్మకార్యాలను నిర్వహిస్తూనే వచ్చారు. ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉండేవారు. ఇదంతా గమనించిన మహర్షులు మహిళలు పడుతున్న బాధను చూసి చాలా చింతించారు. వాళ్ల సమస్యలను ఎలా అయినా దూరం చేయాలని అనుకున్నారు. వాళ్లు తమ నొప్పిని తగ్గించడానికి కొన్ని నియమాలను పెట్టారు. వాటి ప్రకారం మహిళలు మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ధార్మిక కార్యాల్లో పాలు పంచుకోకూడదు, వంట చేయకూడదు, అలానే భర్తను కూడా కలవకూడదు, చెట్లకు నీళ్లు కూడా పోయకూడదు. కేవలం స్త్రీలకి విశ్రాంతి కావాలనే ఆలోచనలతో మహర్షులు ఈ నియమాలను పెట్టారు. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మాసిక ధర్మంలో వాళ్లు మహిళలని అపవిత్రంగా భావిస్తున్నారు. సైన్స్ కూడా అలాంటి పరిస్థితుల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించవద్దని, వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. ఎందుకంటే ఈ మాసిక ధర్మంలో వాళ్లు అనుభవించే నొప్పి చాలా భయంకరంగా ఉంటుందని సైన్స్ ఆధారాలతో సహా నిరూపించింది. కేవలం వాళ్లకి విశ్రాంతి ఇవ్వడం కోసం మాత్రమే శాస్త్రాలలో ఈ పనులు చేయకూడదని చెప్పబడింది. అంతేకాని ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లు అపవిత్రులు అవుతారన్న మాట పచ్చి అబద్ధం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంద్రుడు మహిళలకి వరంతో పాటు తన పాపం స్వీకరించమని శాపాన్ని కూడా ఇచ్చాడు. అందుకనే మహిళలు మాసిక ధర్మం యొక్క బాధను అనుభవించాల్సి వస్తుంది. ఇంద్రుడి యొక్క ఈ కథను తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.